నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు. జిల్లాకు ఫస్ట్ ఇయర్లో 27, సెకండ్ ఇయర్లో 12వ స్థానం. మే 22 నుండి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్టు డిఐఈఓ వెల్లడి. ట్రాఫిక్ నియమ నిబంధనలు విధిగా పాటించాలి. అవగాహన సదస్సులో ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. పట్టణంలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. బేలా జైనత్ మండలాల్లో జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్. కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. ఇంటర్ విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో రాష్ట్రంలో 27వ స్థానం, సెకండ్ ఇయర్లో 12వ స్థానంలో జిల్లా నిలిచింది. మే 22 నుండి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని డిఐఈఓ పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. జిల్లా విద్యార్థులు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలను సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో రాష్ట్రంలో 27వ స్థానంలో, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 12వ స్థానంలో నిలిచింది. మార్చి 5 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగాయి. మొదటి సంవత్సరంలో 9106 మంది పరీక్షలు రాయగా 4967 మంది పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్లో 8890 మందికి గాను 6291 మంది ఉత్తీర్ణత పొందారు. ఫస్ట్ ఇయర్లో 54.55%, సెకండ్ ఇయర్లో 70.76% ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో మెరుగైన ఫలితాలు రావటం పట్ల జూనియర్ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో డిఐఈఓను శాలువాలతో సత్కరించారు. ఈ మేరకు డిఐఈఓ గణేష్ రాథోడ్ మాట్లాడుతూ, ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావడంతో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని, మొదటి సంవత్సరం విద్యార్థులు వెనుకబడడానికి గల కారణాలను విశ్లేషిస్తామని తెలిపారు. వారం రోజుల్లోగా పేపర్ రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 22 నుండి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని వివరించారు. 10%, 25 to 35%, ఆ విధంగా 65 to 85, 95% అబోవ్ వచ్చిన విద్యార్థుల యొక్క పేపర్లను మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా చేయడం వల్ల కూడా ఫలితాల్లో కొంత తేడా రావడం జరిగింది. తర్వాత మళ్ళీ ర్యాండమ్ వెరిఫికేషన్ అని బోర్డు నుంచే ఒక లిస్ట్ రావడం జరిగింది. ఆ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ లిస్టును బట్టి మేము కొంతమంది సీలను ఇక్కడ పిలిపించుకొని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడం వల్ల కొన్ని పేపర్లలో మాత్రమే తేడా వచ్చినాయి, కానీ దాదాపు దీనివల్ల కూడా కొంత రిజల్ట్ పెరిగింది. తర్వాత గౌరవ సెక్రటరీ గారు సింగిల్ సబ్జెక్టులు అంటే 4-5 సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో దాంట్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారికి మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకు, తర్వాత 0 to 5 మార్క్స్ మధ్యన ఫెయిల్ అయిన వాళ్ళకి ఈ విధంగా రీవెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల కొంత రిజల్ట్లో కూడా ఫలితాలు కొద్దిగా ఎక్కువ రావడం జరిగింది. సో ప్రణాళికాబద్ధంగా అందరూ అంటే ఆల్ లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపాల్స్ కానివ్వండి, అన్ని కాలేజీలకు సంబంధించిన వారు మన గౌరవ సెక్రటరీ గారి ఆదేశానుసారం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అకాడమిక్ ఇయర్ పూర్తి చేయడం వల్లనే రిజల్ట్ ఈసారి మెరుగైన ఫలితాలు రావడం జరిగింది. ట్రాఫిక్ నియమాలను విధిగా పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బీసీఎఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాన్వెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై దిశానిర్దేశం చేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బీసేఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాన్వెంట్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమ నిబంధనలు, రహదారి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ నియమాలు, గుర్తులతో కూడిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్ కుమార్, బీసేఫ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఘన్శ్యామ్ ఓజా, సభ్యులు మహిపాల్ రెడ్డి, అమూల్ ఓజా తదితరులు పాల్గొన్నారు.
ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు బయటకు వెళ్లే సమయంలో హెల్మెట్ను తప్పకుండా ధరించే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపకుండా ఉండాలన్న విషయాన్ని కూడా తెలియజేయాలన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క వాహనానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలని, ప్రమాద సమయంలో కుటుంబం ఎవరిపైనా ఆధారపడకుండా ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందని సూచించారు. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలన్నారు. ఇప్పుడు మనం స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టాము. ఎవరైనా మనకి దొరికితే మనం అమ్మ నాన్నకి పిలిచి కౌన్సిలింగ్ కూడా పెట్టాము. అది ఎందుకు డేంజర్ ఎందుకంటే మీకు డ్రైవ్ వస్తుంది మీరు అంటున్నారు, బట్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఆ మైండ్ అంతా డెవలప్ కాలేదు. అందువల్ల గవర్నమెంట్ 18 ఇయర్స్ ఒక వయసు సెట్ చేసింది. 18 ఇయర్స్ తర్వాత మీరు బండి నడపాలి. 18 ఇయర్స్ తర్వాత కూడా లైసెన్స్ వచ్చిన తర్వాత ఆ డిఎస్పీ చెప్పిన ప్రకారం లైసెన్స్ రావాలి అంటే మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ ఇవ్వాలి. ఎగ్జామ్లో ఏ రూల్స్ ఉంటుంది, గివ్ వే ఏంటి, రెడ్ సిగ్నల్ ఏంటి, లుక్ స్టాప్ ప్రొసీడ్ ఏంటి, ఆ అన్ని మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ పాస్ చేస్తారు. లర్నింగ్ లైసెన్స్ వస్తుంది. మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవింగ్ చేసి టెస్ట్ పాస్ చేయాలి. అట్లా 8 కర్వ్ ఉంటుంది, అట్లా చేయాలి. అదే మీరు పాస్ చేయొచ్చు అంటే చేసుకోపో తర్వాత మీకు లైసెన్స్ వస్తుంది. మీరు ఈ వయసులో డ్రైవింగ్ చేసినప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎవరు రెస్పాన్సిబుల్? మీ అమ్మ నాన్న పైన కేసు అవుతుంది. మీ ఇప్పుడు చిన్న పిల్లలు, మీ ఫ్యూచర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అంటే మీకు అర్థమవుతుందా? సో ఆ డేంజర్ ఉంటుంది. మళ్ళీ ఇంకా ఏంటి అంటే ఆ ఆపోజిట్ సైడ్ నుండి ఒక కుటుంబం వస్తుంది, వాళ్ళకి చిన్న పాప వాళ్ళ చేతిలో, మీరు డ్రైవింగ్ చేసి వాళ్ళకి గుర్తారు. ఆ చిన్న పాప చనిపోయింది, ఆ అంకల్ చనిపోయారు, ఆ లేడీ చనిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ మొత్తం ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయింది. ఎవరి వల్ల? నేను. ఎందుకంటే నేను డ్రైవ్ చేయాలి, నేను ఆ ఇంట్లో పెరుగు ఆ పాలు నేను తీసుకురావాలి మార్కెట్ నుండి. తెస్తారు కదా, మీ అమ్మ నాన్న చెప్తారు మీకు. సో ఇప్పటి నుండి మీ అమ్మ మీకు చెప్పినప్పుడు బాబు ఇది తీసుకొనిరా, నేను తీసుకురాను, స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి చెప్పాలి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎంపీ గూడెం నగేష్ తెలిపారు. జైనత్బేల మండలాల్లో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తున్నామని ఎంపీ గూడెం నగేష్ అన్నారు. బేలా జైనత్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా తూకం యంత్రాలకు పూజలు చేసి కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం తొలి రైతును సత్కరించారు. అంతకుముందు తమ గ్రామాలకు వచ్చిన అతిథులకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, ఉపాధ్యక్షులు విలాస్ పటేల్, బెదుర్గర్ జితేందర్, బాల్చందర్లతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. ఎకరానికి 14 క్వింటాల జొన్నలను కొనుగోలు విషయమై వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించడం జరిగిందని, వాస్తవానికి 25 క్వింటాల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ CCI ద్వారా గత సీజన్లో 25 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో పరిస్థితులను బట్టి జొన్నల కొనుగోళ్లపై పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. किसानों ने आज कम से कम एकड़ को 20 कुंटल जवारी आ रहा है और अभी सरकार की तरफ से 14 कुंटल खरीदने का जो निर्णय हुआ है, मैं तो सरकार से यही पूछा था 20 कुंटल कम से कम खरीदना चाहिए। अभी हर किसान को एकड़ को 20 कुंटल अभी जवार आ रहा है, तो सरकार की तरफ से भी जवाब आया है। ये 14 कुंटल होने के बाद अगर किसानों के पास कुछ बचता है तो बाकी भी खरीदने की कोशिश करेंगे, ऐसा एग्रीकल्चर मिनिस्टर ने बताया। और खास करके सभी बेला मंडल के किसानों से मेरा रिक्वेस्ट है, हर समय किसान को जो भी तकलीफ होगा वो तकलीफ दूर करने के लिए हम पूरा प्रयास करेंगे।
और ख़ास करके किसानों को जो खेत में जाने के रास्ते के लिए और अपने हैदराबाद से शुरू करे थे ये, और मैं असेंबली में बताया किसान खेत में जाने के लिए बहुत तकलीफ हो रहा है। हर गांव में जितने भी रास्ते होते हैं खेतों में जाने के लिए वो पूरे रास्ते सरकार के पैसे से बनाना चाहिए। और बरसात में कितना भी बरसात गिरने दो, वो बरसात में भी पानी में भी किसान खेत को गए जैसा रास्ता बनाना तो अभी पूरा चल रहा है। जो अपनी कॉन्स्टिट्यूंसी की अपनी हैदराबाद के लिए मैंने बात किया था, और अपनी बात की ओर से अपनी तरफ से आज पूरा तेलंगाना में रास्ते बनने वाले हैं। ఇదిలా ఉంటే బేలా మండల కేంద్రంలో డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని యథావిధిగా కొనసాగించాలని ఏబీవీపీ నాయకులు ఎంపీ ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం అందజేశారు. కాకతీయ యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని వారు హామీనిచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు మాడవార్ హరీష్ రెడ్డి, పోతరాజు శ్రీకాంత్, పవన్ రెడ్డి, కన్నె సాయిరెడ్డి, డిగ్రీ విద్యార్థులు శ్వేత, రాజేశ్వరి, సాయి చరణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని కార్మిక సంఘాల నేతలతో చర్చించారు. కార్మికుల బలిదానాలతో సాధించుకున్న 29 చట్టాలను 4 కోడ్లుగా తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా మే 20న చేపట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం పట్టణంలో జిల్లా సదస్సును నిర్వహించారు. కార్మికుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఆశన్న, వెంకట్ నారాయణ, భూమన్న, రాజన్న, అన్నముల కిరణ్, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు, సామాన్య ప్రజల సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించాలన్నారు. కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటుందని, కేంద్రం విధానాలకు నిరసనగా మే 20న చేపట్టే సార్వత్రిక సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రెండో వైపు కార్మిక వర్గ ప్రతిఘటన, ఈ రెండింటి మధ్య సతమతమై గతంలో వాళ్ళు కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా, సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలను, తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలని అమలు చేయకుండా తాత్కాలికంగా బీజేపీ మరి గతంలో మన అయినటువంటి ఎన్నికలకు ముందు వాటిని పెట్టుబడిదారులకి ఏదో ఒక సాకు చెప్పి బుజ్జగిస్తూ చేసినటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల్ని అమలు చేయకుండా వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ మన జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో మూడోసారి తన మిత్రుల సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు బరితెగించింది. ఇప్పటిదాకా 10 సంవత్సరాల దాకా మాకు ఏదో మాటలు చెప్పి మాయపెట్టి మాకు అనుకూలమైనటువంటి చట్టాలని, మాకు అనుకూలమైనటువంటి నిర్ణయాల్ని వాయిదా చేసుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు మేము ఊరుకునేది సమస్య లేదు, మా కోసం చేయాల్సిందే అని చెప్పి ఈరోజు పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావడం మూలంగా, నరేంద్ర మోడీ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం మూలంగా ఇక చేసేది లేక ఈ దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది సంపన్న వర్గాల కోసం, కొద్దిమంది కార్పొరేట్ శక్తుల కోసం, అత్యధిక మందిగా ఉన్నటువంటి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి, ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా నిర్ణయాల్ని అమలు చేస్తాని కోసం ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. జైనత్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పీఎం శ్రీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యారంగానికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ సందర్భంగా అతిథులు వివరించారు. ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఎంపీ గోడం నగేష్ ఆకాంక్షించారు. జైనత్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మంగళవారం పీఎం శ్రీ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో సత్కరించారు. అనంతరం కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు.
డీఈఓ శ్రీనివాసరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మద్ది లక్ష్మణ, ఉపాధ్యాయులు దయానంద్ రెడ్డి, రమేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ గోడం నాగేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించడం కేంద్రం లక్ష్యమని స్పష్టం చేశారు. అందులో భాగంగానే పీఎం నరేంద్ర మోదీ అనేక పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఇప్పుడైతే ఎమ్మెల్యే సాబ్ ఏం చెప్పిండు, బావులు లేవు ఈత కొట్టడానికి, లేకపోతే చేళ్లలో పోయి, లేకపోతే మామిడి చెట్టు, లేకపోతే చింత చెట్టు ఉంటే ఆడ నీడ కింద ఆడదామంటే కూడా లేవు కదా. ఇక సెల్ ఫోన్లు అయితే వద్దన్నాడు, ఇక మొబైల్ ఫోన్లు అయితే వద్దన్నాడు. మరి ఏం చేయాలి మరి మనం? ఇక రోజేమో 9 గంటలకు వచ్చి 4:30 గంటలకు 5 గంటలకు మీరు వెళ్ళేవాళ్ళు, అంటే 8-9 గంటలు మీరు బడిలో ఉండేవాళ్ళు కదా. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆదిలాబాద్లో యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రానికి లేఖ రాయడం జరిగిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ విద్యా వ్యవస్థలో అగ్రగామిగా నిలిచేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. మనం ఏది సాధించాలన్నా విద్యని సాధించిన తర్వాతనే నీ జీవితంలో నువ్వు ఏదైతే కావాలని అనుకుంటావో దాని తర్వాతనే నీకు సాధ్యమవుతుంది. మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంపీ గారు బాగా చదువుకున్నారు, ఎంపీ గారికి ఆ బాధ లేదు. నాకు పర్టికులర్గా విద్యార్థులను చూసినప్పుడల్లా ఒక రకమైన బాధ అనిపిస్తుంది. ఆ బాధ ఏంటంటే, నేను చిన్నప్పుడు మంచిగా ఆలోచించి గొప్పగా పెద్ద చదువులు చదువుకుంటే ఎంత బాగుంటుండే, ఈరోజు నాకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుండే అని ఇప్పుడు బాగా బాధపడతాను. కానీ ఇప్పుడు బాధపడితే ఇప్పుడే కాలేజీకి పోలేను, ఇప్పుడు డిగ్రీలు పీజీలు వేయలేము. ఈ దశలో ఉన్నటువంటి మీరు చదువు పట్ల పూర్తిగా శ్రద్ధ వహించాలి. భీంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు. పరిష్కార వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ కార్యక్రమంలో పాల్గొని సమస్యలపై వినతులను స్వీకరించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడానికి ఫిర్యాదుల పరిష్కార వేదికలు నిర్వహిస్తున్నామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. మంగళవారం భీంపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వినియోగదారులతో మాట్లాడి వారి నుండి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సభ్యులు సలంద్ర రామకృష్ణ, మర్రిపల్లి రాజాగౌడ్, కిషన్, డిఈ హరికృష్ణ, శ్రవణ్ కుమార్, ఏఏలు తిరుపతి రెడ్డి, మనోజ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎరుకల నారాయణ మాట్లాడుతూ వినియోగదారులకు సేవలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. మొత్తం 8 వినతులు వచ్చాయని వీటిని రిజిస్టర్ చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సమస్యలకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం చూపుతామన్నారు. కొంతమంది అధికారులు కార్యక్రమానికి హాజరు కాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. స్టిపులేటెడ్ టైం అంటే ఓ వారం లోపల అవి చేసే కమిట్మెంట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ పనులు అవుతాయి. మిగతా 4 మాత్రం కొంచెం పేపర్ వర్క్ ఉంది కాబట్టి ఆ పేపర్ వర్క్తో పాటుగా మేము ఈ పనులు కూడా ఈ సమ్మర్ లోపల అంటే ఇప్పుడు మనకి ఈ మే లోపల ఇవి కంప్లీట్గా చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మనకు రైతాంగం కనుక మళ్ళీ పంటలు వేసుకుంటే మళ్ళీ ఈ నెల దాటిందంటే మళ్ళీ చేసే వాహనదారులు నియమ నిబంధనలు పాటించేలా పోలీసులు ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే వారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్లలో నిత్యం వాహనాలను తనిఖీలు చేస్తూ నిబంధనల పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నియమాలను అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో నిత్యం పోలీసులు స్పెషల్ డ్రైవులను నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని గుర్తిస్తూ వారికి జరిమానాలు విధిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ఎస్ఐ దేవేందర్ ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాల ధ్రువపత్రాలను సరిచూశారు. చలాన్లు పెండింగ్లో ఉంటే వాటిని అప్పటికప్పుడు కట్టిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను ఆయా కళాశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పట్టణంలోని పలు కళాశాలల విద్యార్థులు సత్తా చాటారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉత్తమ ఫలితాలను సాధించగా వారిని పలువురు అభినందనలు తెలియజేశారు. ఇందులో భాగంగానే పట్టణంలోని ఎస్ఆర్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభను కనబరిచారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఏంజల్ కాలమడుగుల 993, దివ్య వైలే 991, హరిణిలోక 990, కావిడి యోగేష్ 990, పగిడి బుద్ధతేజ 987, సౌమిక 984, సమర్ ఫిరాదౌసి 984, నిరూప 981, సాయి ప్రసన్న, భవ్యశ్రీ 980 మార్కులు సాధించారు. ఎంపీసీ నుంచి లాక్షణ్య హిమబిందు 991, ప్రణయ్ 991 మార్కులు, పద్మావతి 990, చారిత్రక 989. మొదటి సంవత్సరం ఎంపీసీలో అనగందుల అభిషేక్, రాపెల్లి శివకుమార్ 466, నిమ్మల అంజన్ రెడ్డి, తేజశ్రీ, సాహితీ 465, ఉగ్యరాజు 464, అశ్విత 463. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ అరవింద్ కుమార్, జైపాల్ రెడ్డి, లలిత తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా కళాశాల విద్యార్థులు 95% ఉత్తీర్ణత సాధించారని, హైదరాబాద్ కంటే మెరుగైన ఫలితాలను సాధించడం అభినందనీయమని జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ విద్యార్థులు విజయదుందుకు మోగించడం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో కానీ బైపీసీలో కానీ 990+ మార్క్స్ 10 మంది విద్యార్థులకు, 980+ మార్క్స్ 12 మంది విద్యార్థులకు రావడం జరిగింది. అట్లాగే 993 మార్క్స్ అనేది ఎస్ఆర్ విద్యార్థులు సాధించడం అనేది గర్వకారణంగా ఉంది. ఎస్ఆర్ విద్యార్థులకు, ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్కి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 466 మార్క్స్, 470 మార్క్స్ గాను, అట్లాగే బైపీసీ విభాగంలో 436 మార్క్స్, 440 మార్క్స్ గాను చాలామంది విద్యార్థులు 95% మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించడం జరిగింది. బీఎస్ఎన్ఎల్ క్లస్టర్ సర్వీస్ మంత్లో భాగంగా స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో మంగళవారం సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో అధికారులు పాల్గొని వినియోగదారుల సమస్యలపై వినతులు స్వీకరించారు. వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తూ వారికి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు బీఎస్ఎన్ఎల్ డీఈ శివనాగేశ్వరరావు అన్నారు. పాత బస్టాండ్ సమీపంలోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో మంగళవారం కస్టమర్ సర్వీస్ మంత్లో భాగంగా సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకొని అందులో కొన్నింటికి అప్పటికప్పుడే పరిష్కార మార్గం చూపారు. కార్యక్రమంలో ఏజీఎం గోపి సీతారాం సిబ్బంది పాల్గొన్నారు. కస్టమర్ సర్వీస్ మంత్లో భాగంగా వినియోగదారుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తున్నట్టు డీఈ శివనాగేశ్వరరావు తెలిపారు. పలు ఫిర్యాదులను అప్పటికప్పుడే పరిష్కరించామని పేర్కొన్నారు. వినియోగదారులకు అత్యంత నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దీని ఉద్దేశం ఏంటంటే కస్టమర్ సేవ, కస్టమర్స్ బిల్ ఇష్యూస్ కావచ్చు, కస్టమర్కి రిక్వైర్మెంట్ ఎఫ్టీటీఎస్ కనెక్షన్ కావచ్చు, లేకుంటే సిగ్నల్ ఇష్యూస్ కావచ్చు, దానికి మేము ఉన్నామని తెలపడానికే ఈ యొక్క శిబిరానికి ఉద్దేశం. అలాగే ఏదైనా సరే సిగ్నల్ ఇష్యూ ఉన్నా సరే కన్సల్ట్ వాళ్ళు మేము ఇక్కడ ఉన్న రిపోర్ట్ని తీసుకొని ఫీల్డ్ వాళ్ళకు ఇంటిమేషన్ చేస్తూ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దానికి రిజాల్వ్ చేయడానికి ఈ శిబిరానికి మా ఉద్దేశం. విప్లవ నేత కామ్రేడ్ లెనిన్ జయంతి కార్యక్రమాన్ని పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. కార్మిక హక్కుల సాధన కోసం లెనిన్ చేసిన పోరాటాలను నేతలు స్మరించుకున్నారు. కార్మిక వర్గానికి అండగా అనేక పోరాటాలు చేసి రష్యాలో కమ్యూనిస్టు రాజ్యాన్ని స్థాపించిన ఘటన విఐ లెనిన్కు దక్కుతోందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విఐ లెనిన్ జయంతిని ఘనంగా జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. ఈ మేరకు ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ కమ్యూనిజంపై రాసిన పుస్తకాలను చదివి కార్మికుల హక్కుల కోసం విఐ లెనిన్ పోరాటాలు చేశారన్నారు. కార్మిక వర్గం కోసం అహర్నిశలు పోరాడిన వారి ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్ల్ మార్క్స్ సమాజ స్థాపన
ప్రపంచంలో కావాలని, కార్మికుల హక్కులు కావాలని ఆనాడు కార్ల్ మార్క్స్ ఒక పెద్ద ప్రపంచ కార్మికుల కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఒక కమ్యూనిజం అనే బుక్ రాయడం జరిగింది. ఆ బుక్ని సంపూర్ణంగా చదివి పూర్తిగా అవగాహన చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి రష్యాలో ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యం ఏర్పాటు చేసిన కామ్రేడ్ విఐ లెనిన్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలు. జిల్లాకు ఫస్ట్ ఇయర్లో 27, సెకండ్ ఇయర్లో 12వ స్థానం. మే 22 నుండి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నట్టు డిఐఈఓ వెల్లడి. ట్రాఫిక్ నియమ నిబంధనలు విధిగా పాటించాలి. అవగాహన సదస్సులో ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. పట్టణంలో కొనసాగుతున్న వాహనాల తనిఖీలు. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. బేలా జైనత్ మండలాల్లో జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్. కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.